ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. ద్వితీయములో రవి సంచరిస్తున్నాడు. మాట్లాడేటప్పుడు కఠినంగా మాట్లాడడం కానీ, లేకపోతే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి ఎదుటివారితో నిష్ఠూరమైనటువంటి పదజాలానికి మీరు గురి కావడం, లేకపోతే అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచా కర్మణ మీరు చేసేటువంటి పని విధానాన్ని మెచ్చి పెద్దల యొక్క అభినందనలు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు సజావుగా సాగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా ఈ వారమంతా పనిచేస్తారు. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల ఆపార్తారు. మీ ఆలోచనలు కలిసి రావు. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, విద్యారంగంలో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ గురువారం రోజు గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.